మరి ప్రార్థన జీపీఎఫ్ ద్వారా ఈరోజు ఇక్కడ పెట్టుకోవడానికి మీ అందరూ సహకరించారు. దాన్ని బట్టి వందనాలు. మీకు చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారు. మీ అందరికి కూడా నా కోసం ప్రార్థన చేశారు. అయితే అత్యధికమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే 3 రిక్వెస్ట్లు. ఒకటి వచ్చే నెల డిసెంబర్ 13వ తారీఖు 10వ తారీఖుని మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నేను లాల్కాంగూడలో సేవ చేస్తూ ఉన్నాము. అక్కడ స్థలం కూడా ఇస్తా ఉన్నారు. స్థలం ఇస్తున్న తర్వాత ఆ స్థలం మేము బాగా చేసుకుంటే ఒక ముసలాం ఏం చేసిందంటే బాగా మమ్మీ కిరోసిన్ డబ్బా పట్టుకొచ్చి నేను కిరోసిన్ కార్డు ఇచ్చేసుకున్న చర్చి పెట్టామంటే నువ్వు చచ్చిపోవద్దు, నేను చర్చి ఇక్కడ పెట్టాలని బయటకు వచ్చేసాం. ఆ తర్వాత మాతో సహకరించిన వాళ్ళ భర్త గడ్డపరిచి కొడుతున్న జరిగింది. ఆ బిడ్డ ఇక్కడ రక్షణ పొందింది. దొంగసాటుగా ఇక్కడికి వస్తూ ఉంటుంది. మరి బలాలను తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆమె పట్టుకోవడం ఏంటంటే అయ్యగారు మీరు మా దగ్గర చర్చి కట్టాలి తప్పకుండా అని ఉన్నది. నాకు కూడా అక్కడ దర్శనం బాగా ఉన్నది కట్టాలని. ఈ సంవత్సరం అంతా కూడా అదే ప్రేరేపణను. సరే అదే ప్రేరేపణ వస్తే మొన్న వెళ్ళినప్పుడు మరి ఏ స్థలం అయితే ఇస్తున్నారో ఆ స్థలం పక్కన ఒక స్థలము చూడటానికి వెళ్తే ఆ స్థలం అయిన వరకు ఈ స్థలం కావాలని చర్చకి అంటే అది 30 లక్షలు అని చెప్పాడు. ఓకే సార్, 30 లక్షలకి నాకు చాలా దూరం, నా వల్ల కాదు. అయితే మీ అందరూ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సాధ్యమైంది అసాధ్యమైంది నమ్మి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ మరి రేపు వచ్చే నెల 10వ తారీఖుని నేను స్వార్థ కూడిలాగా క్రిస్మస్ లాగా పెట్టాలని నేను వెళ్ళి అడగటం జరిగింది. ఒక ఆయన వెళ్తాను కానీ స్పందించాడు. రాత్రి మీరు జ్ఞాపకం వచ్చారండి, నాకు నిద్ర పట్టలేదండి, మీరు పొద్దున్నే వచ్చేసి ప్రత్యక్షం అయ్యారంటే పాస్టర్ నేను వెళ్ళాలన్నా 2 గంటలకి అరే మీద కూర్చున్నాడు. మరి ఎక్కడ పెట్టాలని ప్రార్థన అంటే ఇక్కడే పెట్టండి అని చెప్పాడు. ఆయన ఇంకొక ఆయన లేడు, ఆయన దొరకలేదు, డ్యూటీకి వెళ్ళాడంట. 10వ తారీఖున అక్కడ స్వార్థ కొడుకు జరిగేలాగా ఎటువంటి, ఎందుకంటే అక్కడ పెట్టమన్నారు కానీ పక్కన విగ్రహాలు ఉన్నాయి. ఎటువంటి ఆటంకం లేకుండా మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. నా గోల్ ఏంటంటే నేను చనిపోయేలాగా అక్కడ చర్చి కట్టాలని కూడా నా హృదయం బాగా నిశ్చయమైంది. ఎవరైతే 30 లక్షలు ఎవరైతే ఇక్కడ జీపీఎఫ్ ద్వారా ఇస్తే ఖచ్చితంగా ఆ 30 లక్షలు ఇచ్చిన తర్వాత 30,000 మీకు ఇచ్చేస్తాను. ఆ చర్చి కొన్న కాగితాలు కూడా మీ దగ్గర పెట్టుకోండి. అవసరమైతే దీంట్లో కాగితాలు కూడా మీకు ఇచ్చేస్తాం. మా పాప, నేను, మా భార్య, మేము ముగ్గురం కూడా మీకు నోటు రాస్తాం. మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత మాకు ఇవ్వండి. నువ్వు వడ్డీ ఇవ్వు, మీరు ఇవ్వగల సమర్థత ఉన్నది మీకు. మీరు తప్పకుండా సహకరించండి. దీనికైతే ఇస్తాం, దానికైతే కూడా మీ దగ్గర పెట్టుకోండి, మాకు అక్కర్వద్దు. మీరు ఇచ్చిన రోజు దాంట్లో దర్శనం 30,000 మీకు ఇచ్చేస్తాం. మేము మళ్ళీ 3 లక్షలు మళ్ళీ మీకు ఇచ్చేస్తాం. దీనికోసం తప్పకుండా ప్రార్థన చేయండి. మీకు న్యాయం అనిపిస్తే 3 లక్షలు 30 లక్షలు 30 లక్షలకి 3 లక్షలు అయ్యా 30 లక్షలు ఇస్తే 30,000 మీకు ఇచ్చిన రోజే ఇచ్చేస్తాం. తర్వాత ఆఖరి మళ్ళీ 30 లక్షలు మీకు ఇచ్చేస్తాం. మా కాగితం మాకు ఇచ్చేసేది. ఇది కమిట్మెంటు. జీపీఎఫ్లో ఇది కంపల్సరీ ప్రార్థన చేయండి. రెండోది 13వ తారీఖు మంజర్ నగర్లో క్రిస్మస్ వచ్చారు దానికి, అక్కడ దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ యథావిధిగా ఎప్పటిలాగానే 20వ తారీఖుని పెట్టుకుంటున్నాము. 20వ తారీఖుని ఇక్కడ క్రిస్మస్ ఉంటుంది. మీ అందరూ సహకరించండి. ఈ 3 వాటి గురించి ప్రార్థన చేయండి. ఇంకోటి ఏంటంటే నా ఆరోగ్యం బాగట్లేదు. మొన్న ఈ జీపీఎఫ్ అని మీటింగ్ పెట్టిన మర్నాడు నుంచి నాకు స్టార్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ నొప్పి వస్తూ ఉంది. మొన్న వెళ్ళి అన్ని బ్లడ్ టెస్టులు చేయించుకున్నాం. ఇంకా రిపోర్ట్ వాళ్ళు ఇవ్వలేదు. స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్లో ఏం లేదు, స్టోన్స్ అని. ఇప్పుడు నా ఆరోగ్యం కొంచెం క్షీణించింది బాగా. వయసు పెరిగి కొద్ది బలం తగ్గినట్టుగా. మొన్న రాత్రి చాలా ఇదైంది. రెండవ భిక్ష నాకు ప్రాణభిక్ష. ఇది మొన్న రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు. అదే పరిస్థితిలో 2021 సంవత్సరంలో అదే పరిస్థితిలో ఉన్నప్పుడు మనోహర్ గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎన్ని డబ్బులు అయ్యేది నాకు తెలియదు కానీ వారే కడుపుని తీసుకోవడం జరిగింది. వాడికి ఎప్పటికీ కూడా దేవుని పేరట మీ అందరిలో చెప్పాలి, చేసేసిన మీద మర్చిపోకూడదు. అదే పరిస్థితుల్లో ఎల్లుంటే ఈరోజు మళ్ళీ ఇక్కడ ప్రార్థన జరిగేది కదా, మళ్ళీ అడ్మిట్ అయ్యి ఉండేవాడిని. ఇంకా హాస్పిటల్కి వెళ్తే బయటికి రాను, అలాగే 10 మంది చెప్తారు. ఈరోజు హాస్పిటల్ ఉండాలి. నేను రాత్రి కూడా బాధపడ్డాను ఎక్కువ, కానీ వెళ్ళకుండా అలాగే ప్రార్థన చేసుకుని 23వ కీర్తన చదువుకున్నా, 103వ కీర్తన చదువుకున్నా, 91వ కీర్తన చదువుకున్నా. దేవుని స్తోత్రం కదా. మా పాప, మా పాస్టమ్మ ప్రార్థన చేశారు.
అదే నా మెడిసిన్. రాత్రి మొన్న కూడా అదే మెడిసిన్. కాబట్టి ఇలాగ దేవుడు నన్ను బతికిస్తూ ఉన్నాడు. గడి గండం కింద ఉన్నది పరిస్థితి అంతా. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ చూస్తే చాలా ఇప్పుడు ఇలాగే ఉంది కానీ చల్లగా ఏమీ సౌండ్ లేనట్టుంది. కానీ ఇక్కడ ప్రతిదినం యుద్ధ వాతావరణం ఉన్నారు. మొన్న ఆదివారం నాడు కూడా ఇక్కడ ప్రార్థన ముగించుకుని మందిరం దగ్గర వెళ్తుంటే ముగ్గురు అడ్డంగా నిలబడ్డారు. ఇది వెళ్ళిపోతుంది. కనీసం బండి వెళ్తుంటే కూడా లేదు. నా బండి తగిలేసింది అన్నమాట బాగా. ముందుకెళ్ళి అయ్యా కొంచెం పక్క తప్పుకోవచ్చు కదా సార్ అంటే, ఇంకొక ఆయన ఫాస్ట్ గారు అంటే అదేదిగా ఇంకా బాబు వెళ్ళిపోతుంది, మాట్లాడుతూ టైం లేదని వెళ్ళిపోయింది. అక్కడ నిలబడి మాట్లాడితే స్టంట్ ఇలాగ సర్దుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది. అటు విషయాలన్నింటిలో కూడా ప్రార్థన చేయండి. మరి ఈరోజు మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీకు అన్నారు. ఇంకోటి ఏంటంటే నేను మీ అందరికి కూడా చిన్న ఆఫరింగ్ ఇవ్వాలనేటువంటి ఆశ. నా స్వార్థం అది 30 లక్షలు నా స్వార్థం కాదు కానీ దేవుని సేవ కోసం ఇది ఇచ్చేది. నేను చిన్నోడిని తీసుకోకుండా నాన్న ఇంతకుముందు ఎవరైనా తీసుకోవడానికి చాలా వెనకాల సిగ్గుపడేవాడు. ఇచ్చేవాళ్ళు చేయాలంటే ఎప్పుడు పైన ఉంటుందంట, తీసుకునే వాళ్ళు చేయాలంటే ఎప్పుడు కింద ఉంటుందంట. ఒకవేళ నేను పైగా ఉండదు అనుకుంటే కనుక మీ అందరూ ఆశీర్వాదం ఉండాలంటే నేను ఇచ్చే తిరిగి కాలేజీ నేను స్పీకర్ ఇచ్చి నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన తర్వాత నేను మీకు నా ప్రార్థన కదా ఆ ప్రార్థన చేస్తాను. ఇందులో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ రాశాను, దానికోసం కూడా ప్రార్థన చేయండి. అందరికీ పైన ఉండాలంట పొద్దున కూడా కదా తీసుకోవద్దు. అన్ని కవర్స్ మీద రిక్వెస్ట్ రాశారు. ఒక్కొక్క రిక్వెస్ట్ అండి. డిసెంబర్ 13వ తారీఖు 10వ తారీఖు ఇది మంజీరా ఓకే ఇదే ఉంది. నేను సాగలిస్తాను.